ఎస్ఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బల్కంపేట్ సమీపంలో అండర్ పాస్ దగ్గర వర్షపు నీటిలో పడి వాహనదారుడు చనిపోయాడు. మృతుడు భోలక్పూర్ కు చెందిన షర్పుద్దీన్ గా గుర్తించారు అధికారులు. ఐదు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. ఎస్ఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బల్కంపేట్ సమీపంలో అండర్ పాస్ వద్ద వర్షపు నీటిలో పడి వాహనదారుడు చనిపోయాడు. అతని పేరు షర్పుద్దీన్ గా గుర్తించారు. బోలక్పూర్ కి చెందిన షర్పుద్దీన్ గా అధికారులు చెప్తున్నారు. పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఈ వర్షానికి ఆ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఒక వాహనదారుడు చనిపోయాడు. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్లోని బేగంపేట్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఎక్కడైతే సైన్ బోర్డు నిర్వహించారో అక్కడ ఆల్రెడీ పోలీసులు ముందు జాగ్రత్తగా బోర్డు పెట్టారు. తర్వాత పక్క గలీలో నుంచి అతను పోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా వాహనదారుడు వాటర్లో కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితి. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ వెళ్తున్నాడు అనేది కూడా ప్రస్తుతం అయితే అతని దగ్గర దొరికిన డాక్యుమెంట్స్ బట్టి అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు బేగంపేట్ ప్రాంతంలోని అండర్వే బ్రిడ్జ్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఇక్కడ వాహనదారులు కూడా ఎవరు రాకూడదనేసి అధికారులు అయితే సైన్ బోర్డు నిర్వహించారు. సుమారు 2 గంటల వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి 2 గంటలకి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ట్రాఫిక్ క్లియర్ చేశారు. చాలా ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వాటర్ లాగిన్ అయింది. కెమెరామెన్ స్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి పరిస్థితి ఏ విధంగా ఉండిందో రాత్రి మీరు ఒకసారి గమనించవచ్చు. చిక్కడపల్లిలో పరిస్థితి, అలానే గంగారం జాతీయ రహదారిది అది అసలు ఎక్కడైనా రోడ్డు కనిపిస్తోందా మనకి? పూర్తిగా నీటితో నిండిపోయింది. కాలువ ప్రవహిస్తుందేమో అన్నంతగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారుల పరిస్థితి మనం ఆలోచించవచ్చు. అతి కష్టం మీద వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆసిఫ్ నగర్లో నాలా దగ్గర నీళ్లు నాలా లోపలికి వెళ్లేందుకు, ఆ మ్యాన్హోల్లోకి వెళ్లేందుకు వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. నీళ్లు నిలిచిపోవడంతో ఇక మెట్టుగూడలో పరిస్థితి కూడా చూస్తున్నాం. జీడిమెట్ల, అత్తాపూర్, రాజేంద్ర నగర్ వాన దంచి కొట్టింది. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మ్యాన్హోల్స్ తెరిచున్నాయా లేదా అని చెప్పి టెన్షన్ పడ్డారనే చెప్పాలి. సో 5 గంటల్లోనే కురిసిన వానకి రోడ్లన్నీ ఏ విధంగా జలమయం అయిపోయాయో మనం గమనిస్తున్నాం. కేవలం ప్రధాన రహదారులు మాత్రమే కాదు, ఇక సందులు, గల్లీల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. రహదారుల మీద ఇలా ఉంటే ఇంకా కాలనీల్లో పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. నాదేనా బండి